అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కోసం ఇంట్లో ఎలాంటి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు క్విక్గా ఈజీగా చేసుకోగలిగే టేస్టీ అండ్ హెల్దీ దోశలు, అలాగే దీనికి కాంబినేషన్గా ఒక రుచికరమైన సింపుల్ పల్లీ చట్నీని కూడా చూపించేస్తాను. చెప్పాలంటే ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఐడియా అనుకోండి. ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా డెఫినెట్గా ఈ వీడియో చూసి ట్రై చేసేయండి. ఫస్ట్ మనం దోశలు తయారు చేసుకోవడం కోసం దోశ పిండిని ప్రిపేర్ చేసుకుందాం. దోశ పిండి చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు దాకా బియ్యం పిండి కూడా వేసుకోవాలి. బియ్యం పిండితో పాటుగా 1/2 కప్పు బొంబాయి రవ్వ కూడా వేయండి. గోధుమ పిండితో దోశలు అనేవి విరిగిపోకుండా చక్కగా వస్తాయి. బియ్యం పిండితో అండ్ బొంబాయి రవ్వతో దోశ క్రిస్పీగా ఉంటుందన్నమాట. వీటితో పాటుగా 1/4 కప్పు దాకా పులిసిన పెరుగు వేసుకోండి. పులిసిన పెరుగు వేస్తే దోశలు అనేవి చప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. అలాగే తగినన్ని నీళ్లు వేసుకుని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలన్నమాట. నేను ఇక్కడ టోటల్గా 2 కప్పుల దాకా నీళ్లు యూస్ చేస్తూ బ్లెండ్ చేస్తున్నానండి. ముందు 1 కప్పు దాకా నీళ్లు వేసుకుని బాగా గ్రైండ్ చేశాక మరొక కప్పు వేసి బ్లెండ్ చేయండి. చూడండి, ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకుని మూత పెట్టి 10-15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ పిండి నానేలోపు మనం చట్నీని తయారు చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 బౌల్ దాకా వేరుశనగ గుళ్ళు వేసి దోరగా నిదానంగా చిన్న మంట మీద వేయించుకుని స్టవ్ ఆపి ఈ పల్లీల్ని పక్కకు తీసుకుని పైన పొట్టుని కొద్దిగా తీసేసేయండి. నెక్స్ట్ అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. మనం తీసుకునే మిర్చి కారాన్ని బట్టి 6 నుండి 10 దాకా ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఈ ఎండుమిరపకాయల్ని నూనె అస్సలు వేయకుండా డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి. ఇలా దోరగా వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు వేయించిన పల్లీల్ని అలాగే రోస్ట్ చేసుకున్న ఎండుమిరపకాయలని కూడా మిక్సీ జార్లో వేసేసేయండి. ఇందులోనే ఒక 2 తొక్కవలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని బౌల్లోకి తీసుకోండి. ఇలా చట్నీని గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసి తాలింపు పెట్టుకుని ఆ తాలింపుని చట్నీలోకి వేసేసుకుని కలిపేసుకోవటమే. ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసినా కూడా ఈ పల్లీ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇలా తయారు చేసుకున్న చట్నీని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండి చూద్దాము. గ్రైండ్ చేసినప్పుడు ఉన్న కన్సిస్టెన్సీ కంటే కూడా కాస్త నానిన తర్వాత చిక్కగా అవుతుందన్నమాట. ఇప్పుడు మనం వాటర్ వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలి అంటే మనం రవ్వ దోశ వేసుకుంటాం కదండి, సో ఆ విధంగా ఉండాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కాస్త పలచగానే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, మిరియాల్ని మెత్తగా దంచుకుని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకు తరుగు కూడా వేయండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా గరిటతో మిక్స్ చేసేసేయండి. సో ఇప్పుడు మనకి దోశ కోసం కావాల్సిన బ్యాటర్ అయితే తయారైపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవాలి. దోశ వేసుకోవడం కోసం పెనాన్ని బాగా హీట్ చేయండి. పెనం హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని కాస్త ఆయిల్ని పెనానికి స్ప్రెడ్ చేయండి. ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, అలాగే కొత్తిమీర తరుగు కూడా ఇలా ఈవెన్గా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న దోశ బ్యాటర్ని రవ్వ దోశ ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగా ఇలా ప్యాన్ మొత్తం కూడా స్ప్రెడ్ చేయండి. కొద్దిగా ఆయిల్ని ఈ దోశ పైన వేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి దోశ అంతా కూడా ఈవెన్గా క్రిస్పీగా వేగేంత వరకు పెనాన్ని కాల్చండి. అన్ని సైడ్స్ కూడా ఈవెన్గా వేగాలి. అవసరమైతే పెనాన్ని కదుపుతూ దోశ మొత్తం కూడా ఈవెన్గా కాల్చండి. ఈ విధంగా దోశ అంతా కూడా చక్కగా కాలిన తర్వాత ఈ దోశని తీసేసి మళ్ళీ తిరిగి సేమ్ అదే ప్రాసెస్లో కొద్దిగా ఆయిల్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వేసి మళ్ళీ మనం తయారు చేసుకున్న దోశ బ్యాటర్ని ఒక్కసారి తిరిగి అంతా కలిపి స్ప్రెడ్ చేసుకుని దోశని కాల్చుకోండి. ఇలా మీరు పెనం మీద దోశ వేసే ప్రతిసారి కూడా పిండిని ఒకసారి కలుపుకుని వేసుకోండి. ఇలా ఒక్కొక్క దోశని చక్కగా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన ఇన్స్టెంట్ గోధుమ పిండి దోశలు రెడీ అయిపోతాయి. ఎంతో స్పైసీగా అండ్ టేస్టీగా మనం తయారు చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకుంటే ఇక మనం దోశ పిండి లేదు, ఇడ్లీ పిండి లేదు అని టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో మరి ఈ టేస్టీ గోధుమ పిండి దోశల్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.